బ్యాలెన్స్గా ఉండి పెద్దవాళ్ళు పరిపాలించినా కూడా ఇలా ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత ఎందుకంటే మారుతున్న కాలం పట్టి జబ్బులు కూడా ఎంత విపరీతంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బీపీ షుగర్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా అందరూ డయాలసిస్లు కిడ్నీ కేర్ ఇట్లా అన్ని టెర్షియరీ కేర్స్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. క్యాన్సర్ మరి డయాగ్నోసిస్ ఎక్కువగా క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ కూడా జరుగుతుంది. ఇలా ప్రతి విషయంలో కూడా సైకియాట్రీ కూడా ఒక్క వైజాగ్లో హాస్పిటల్ తప్ప మనకి ఇక్కడ ఎక్కడైనానే లేదు. ఈ రోజున జగనన్న ప్రతి విషయంలో ఇట్లా వైద్యం కానీ, విద్య కానీ, మహిళా సాధికారత కానీ, సామాజిక న్యాయం కానీ, యువతకు ఉద్యోగం విషయంలో కూడా ఈ ఉద్యోగం విషయం కూడా మనం ఆలోచిస్తే గత ప్రభుత్వం కేవలము 34,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ టైం ఇవ్వడం జరిగింది. జగనన్న వచ్చి రాగానే 1,26,000 సచివాలయం ఎంప్లాయీస్ ఇవ్వడమే కాదు, వైద్య ఆరోగ్య శాఖలో 54 పోస్టులు, తర్వాత ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడం, ఇలా ఎన్నో దాదాపు 2 లక్షలు ఈ కూటమి అయి వచ్చి వాళ్ళందరూ ప్రజలు మభ్యపెట్టాలని. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. జగనన్న చెప్పిందే చేస్తారు ప్రజలకు. ప్రతిసారి ఆయన చెప్తుంటాడు, నేను పేదల పక్షాలనే నా ప్రతి అడుగు ఉంటుందని. అసెంబ్లీలో జగనన్న చెప్పింది కూడా మనం విన్నాం. ఈరోజు ఆయన మేనిఫెస్టో కూడా పేదవాడికి అండదండగా ఉండే విధంగానే ఉండడానికి మనం అంతా చూస్తున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది, అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుని జగనన్న ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటే మనందరి జీవితాల్లో కూడా ఆ మార్పు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు విద్యకు జగనన్న ఇస్తున్న ప్రాముఖ్యత. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్య వచ్చింది, తర్వాత సిబిఎస్ఈ సిలబస్ వస్తుంది, ఐబీ అనే ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటున్నారు. వీటన్నిటి రిజల్ట్స్ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుందా? మనం ఇంకో 10-15 ఏళ్ళలో మన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండడానికి, ఒక పల్లె నుంచి వచ్చిన బిడ్డ ఎక్కడో ఉన్నత స్థాయి ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు అది ఒక నిజమైన ఒక పాలకులు తీసుకొచ్చే మార్పు అన్నది మీ అందరినీ కూడా గమనించమని నేను తెలియజేయడానికి ఈ అవకాశం సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సార్ మరి ఒకసారి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజున మేమందరము వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరము గట్లే కాంగ్రెస్ మేమందరం తెలియపరచలేము. గతంలో కూడా మన ఇప్పుడు ఏదైతే కూటమి నుంచి వచ్చారో ప్రతిపక్ష నాయకులంతా ఇంతకుముందు కూడా వాళ్ళు ఒక 600 హామీలు ఇచ్చారు. తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చారు. అయితే ఈరోజు జగనన్న 2019 నుంచి 24 వరకు నవరత్నాలు అనే కార్యక్రమాన్ని తీసుకొని పేదలకు చేరువై ఇచ్చిన హామీలు 99.9% నెరవేర్చి ప్రజలకు ఆయన చేరువయ్యారు. అయితే ఈ మేనిఫెస్టో ఈరోజు ఏ మేనిఫెస్టో ఇచ్చారు అది గతంలో ఇచ్చిన మేనిఫెస్టోకి కొనసాగింపుగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే అదే చేయూత ఇచ్చారు. గతంలో 4 విడతలు అక్క చెల్లెమ్మలకు 45 ఏళ్ల మహిళలకు అందరికీ కూడా చేయూత 18,750 రూపాయలు ఏదైతే ఇచ్చారో అది కొనసాగింపుగా మరొక 4 ఏళ్ళు ఇవ్వబోతుంది. అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు అమ్మఒడి తీసుకుంటే ఆయన చెప్పేదే చేస్తున్నారు. జగన్ చదువుకుంటున్న బిడ్డకు ఒకరికి 15,000 ఇస్తామని గతంలో చెప్పారు. ఈరోజు అది 17,000 చేస్తారు. ఇలా ప్రతి విషయంలో కూడా ఆ మేలును కొనసాగింపు చేశారు. రైతులకు చూస్తే ఇంతకుముందు 13,500 రైతు భరోసాలు ఈరోజు 16,000 చేశారు. ఇలా అన్నీ కూడా గతంలో తను చేయగలిగినట్లే ఆలోచించి ఆచితూచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు జగనన్న పరిపాలన సాగిస్తున్న రోజులు కూడా ప్రజలను ఏమని మభ్యపెట్టారు, మీరు ఇవన్నీ కూడా ఉచితంగా అన్ని ఇచ్చి పెట్టేస్తున్నారు, ప్రజలకు డబ్బులు ఉచితంగా పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని అందరికీ నేను తెలియపరచుకోవడం ఏంటంటే కదా, రాష్ట్రము విడిపోయి వీళ్ళ అధికారము గత ప్రభుత్వం అధికారం నుంచి వాళ్ళు వెళ్ళిపోయినప్పటికే వాళ్ళు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇచ్చి వెళ్ళారు రాష్ట్రానికి. అప్పుడు జరిగిన అప్పుల వృద్ధి 21% అయితే జగనన్న ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి చేసి కూడా అప్పుల వృద్ధి కేవలం 12% ఉండడం కూడా మనము జగనన్న అన్ని స్టాటిస్టిక్స్తో సహా డేటా ఇవ్వడం కూడా చూసాం. ఏదైతే జగనన్న మంచి చేస్తూ వాళ్ళకి అధికారంలో వాళ్ళు చేయలేదు, ఇచ్చిన మేనిఫెస్టోని పక్కన పెట్టారు. జగనన్న మంచి చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు వస్తుంది రాష్ట్రంలో. ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోని గమనిస్తే చదువుతున్న ప్రతి బిడ్డకు అమ్మకు వందనం అనే కార్యక్రమము, మహిళలకు 18 నుంచి 45 ఏళ్ళ మహిళలకు ప్రతి మహిళకు, ఇవన్నీ కూడా నమ్మశక్యం కానీ అన్రియలిస్టిక్గా చెప్పడం, ఇవన్నీ అవి నెరవేర్చే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నెరవేర్చగలిగే చెప్పేది ఏంటంటే మనం లాస్ట్ గవర్నమెంట్ డీపీటీ నాన్ డీపీటీ ద్వారా 70,000 కోట్లు ఒక సంవత్సరానికి ఈ సంక్షేమానికి ఖర్చు అవుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు చెప్పేది 1,20,000 కోట్లు అవుతాయి, ఏ విధంగా
చేయగలుగుతారు. ప్రజలందరినీ కూడా నేను ఆలోచించమని కోరుతున్నాను. ఎందుకంటే జగనన్న మన కష్టాన్ని చూశాడు, నేను విన్నాను, నేను చూశాను, నేను మీకు అండగా ఉంటానని చెప్పారు. అదే ప్రకారంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని మేనిఫెస్టోలో తను ఏదైతే ప్రజలకు అవసరమో ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని నమ్మారో వాటిని 99.9% నెరవేర్చారు. ఈరోజు తిరిగి అదే తను చేయగలిగినవి చెప్తున్నాను. చేయలేనివి తను ఏది అన్రియలిస్టిక్ ఉంటే అది చెప్పలేదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా నేను దయచేసి ఆలోచించమని చెప్తున్నాను. మనకి అందరికీ తెలుసు మన రాష్ట్రము కేవలం ఎక్కువగా మనకు అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీనే మనది. సో ఇక్కడ కూడా మనము పొరుగు రాష్ట్రంతో పోలిస్తే వాళ్ళకు ఉండే రిసోర్సెస్ వేరు, వాళ్ళకు ఉండే ఐటీ కంపెనీస్ కానీ వాళ్ళకు వచ్చే ఆర్థిక వనరులు వేరే. మనకు కేవలం ఎక్కువ మనం వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం. సో మనకిచ్చిన ఈ మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో జగనన్న దీంట్లో సంక్షేమం కానీ తర్వాత అభివృద్ధి కూడా ఉద్యోగ అవకాశాలకు ప్రతి విషయంలో కూడా దీంట్లో జగనన్న టార్గెట్ చేయటము వీటి మీద ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. సో నేను ప్రతి ఒక్క ఇక్కడ ఈ ఛానల్స్ ద్వారా వ్యూ చేస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్ని కూడా ఆలోచించి ఈ రాబో రోజుల్లో మీరు ఓటు వేయమని, మీ నిర్ణయాన్ని జగనన్నకు వేయమని, ఓటు వేసి గెలిపించమని కోరుతున్నాను. ఎందుకంటే మేనిఫెస్టో అన్నది ఒక రాజకీయ నాయకులు ఇచ్చే వాగ్దానం, అది నెరవేర్చిన వ్యక్తి జగనన్న. దేశ చరిత్రలోనే ఇచ్చిన మేనిఫెస్టోను కంప్లీట్గా నెరవేర్చిన వ్యక్తి బహుశా మన జగనన్నే ఉంటారు. అందుకే ఆయన కాన్ఫిడెంట్గా మీకు మేలు జరుగుతుంటేనే ఓటు వేయమని అడుగుతున్నారు. ఎలక్షన్ అయినాక 19లో కూడా మీరు నాకు ఓటు వేసినా వేయకపోయినా మీకు అర్హత ఉంటే మేలు చేస్తానన్నారు. ఈరోజు 5 years కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మీకు మేలు జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్నారు. సో ప్రతి విషయంలో కూడా ఆయన వ్యక్తిత్వం రిఫ్లెక్ట్ అవుతుంది మేనిఫెస్టోలో కూడా. సో ప్రతి ఒక్క వ్యూవర్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ప్రతి మేనిఫెస్టోలో ఈ ఏదైతే సంక్షేమాలు ఇచ్చారో వీటన్నింటిలో కూడా పేద బడుగు వర్గాల వారికి మేలు చేసే విధంగా ఉంది. ఈ రోజున మనం గడప గడప వెళ్ళినప్పుడు కూడా ఈ మేనిఫెస్టో గతంలో ఏదైతే జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందన్నది మేము ప్రత్యక్షంగా చూడగలం. సో పిల్లల చదువు కానీ వైద్యం కానీ ఇలా ఏదైతే గత ప్రభుత్వం వాటిని అసలు విస్మరించింది. గత ప్రభుత్వం విద్య మా రెస్పాన్సిబిలిటీ కాదన్నట్టు వ్యవహరించింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు పిల్లల చదువు విషయంలో పిల్లలకు అందించే ఆస్తి విద్యని జగనన్న చెప్పడమే కాకుండా చెప్పినట్టుగా 73,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో కేవలం విద్యకే జగనన్న ఖర్చు చేయడం జరిగింది. ఇలా ప్రతి విషయంలో కూడా జగనన్న వైద్యంలో కూడా గతంలో అసలు రిక్రూట్మెంట్స్ లేవు మెడికల్ ఫీల్డ్లో. ఈ రోజున చూస్తే 54,000 పోస్టులు మెడికల్ అండ్ హెల్త్లో రిక్రూట్మెంట్స్ జరిగాయి. ఇది ఒకటే కాకుండా మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కావాలంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలా కాకుండా కర్నూలు, గుంటూరు, వైజాగ్ని ఒక మెడికల్ హబ్గా డెవలప్ చేయాలన్నది జగనన్న ఉద్దేశం. కార్డియాక్, తర్వాత క్యాన్సర్, ఇంకా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ కూడా ఈ హబ్స్లో ఈ మెడికల్ సెక్టర్స్ ఏవైతే స్పెసిఫై చేస్తారో ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. కడపలో కూడా సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ సైకియాట్రీ యూనిట్స్ రావడం జరిగింది. ఈరోజు మనం బద్వేల్ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు చాలా విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నిన్న వారు మేనిఫెస్టో విడుదల చేస్తూ సుదీర్ఘంగా చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది. వారు కంపేర్ చేసుకుంటూ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో అంకెలతో సహా ఆయన వివరించడం జరిగింది. చాలా వరకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్ప మేధావని, ఆర్థికవేత్తని, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆయనంతా కూడా మరి వెలుతురు నేను సృష్టిస్తాను అని చెప్పడాన్ని ఆయన అంకెలతో సహా అది నిజము కాదు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో వారు చెప్పడం జరిగింది. వారు ముఖ్యంగా ఆర్థిక రంగంలో వారు 4 అంశాలను ప్రస్తావించారు. ఆంధ్ర రాష్ట్రంలో జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల ఆదాయం, రాష్ట్ర స్థూల ఆదాయం దేశ స్థూల ఆదాయంలో ఆయన కాలంలో ఎంత ఉన్నది, జగనన్న కాలంలో ఎంత ఉన్నది. అప్పటికి
తర్వాత ఎంత పెరిగింది 5 సంవత్సరాల్లో వారు వివరించడం జరిగింది. రెండవ విషయంలో మూలధనంలో అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టాం, ఆయన కాలంలో సరాసరి ఎంత పెట్టాం చూస్తున్నాం. కానీ జగనన్న మాట ఇది ఆయన చెప్పేది 1,20,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు. అది ఇస్తే ఇంకా ఎవరికి పెన్షన్లు ఎక్కర్లే, ఎవరికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కర్లే, ఏ ఒక్క రూపాయి తట్టడు మట్టి ఎక్కర్లే. అలా ఇవ్వడం సాధ్యమని మనందరం అనుకుంటే ఇంకా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే ఇవన్నీ కూడా లెక్కలు మన ముందుండేటువంటి లెక్కలు. ఇవన్నీ కూడా ఈనాడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క అందరి దగ్గర కూడా ఈ గణాంకాలు ఉన్నాయి. కాబట్టి ఇవి జరగనటువంటి పనులు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 30 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం. ఒక 15 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా పనులు జరిగినాయి. వాళ్ళందరికీ కూడా ఎందుకంటే మెయిన్ కెనాల్స్ నుంచి కూడా ఆ సిస్టమ్ డెవలప్ చేయలేం. అందుకనే మేమన్నీ కూడా చెరువులు నింపడానికి ఆ నీళ్లు తీసుకుంటూ ఉన్నాం. ఈ వ్యవస్థను కూడా ఎందుకంటే చెరువులు ఈ సిస్టమ్ తెలుగంగ సిస్టమ్ కూడా ఇంటర్లింక్ అయ్యింది. కాబట్టి మేము ఫుల్ పొటెన్షియల్గా ఈ బ్రహ్మసాగర్ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి ఒక్కసారి 40 కోట్ల రూపాయలు ఈ 85 కోట్ల LSP ఆధునీకరణ చేస్తే మీకు ఒక ఇంటిగ్రేటెడ్ ఈ ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ చేస్తాం. దాని ద్వారా ఇప్పుడు దాదాపు 2,50,000 ఎకరాలకు పైగా మనం ఈ సిస్టమ్ ద్వారా ఇస్తాం. దానివల్ల కొన్ని చెరువులకు నింపుతాం. దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేదే మా లక్ష్యం. నేను గౌరవ శాసనసభ్యురాలు గారు ఆ విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సాగు రంగాన్ని జగన్మోహన్ రెడ్డి మరి గొప్ప ఎత్తున అదేవిధంగా కాపు నేస్తం, ముస్లిం మైనారిటీలు, నాయి బ్రాహ్మణులు, క్రిస్టియన్ మైనారిటీలు మరి ఇవన్నీ కూడా అదేవిధంగా మరి ఓసీల సంక్షేమం, హిందూ దేవాలయాలు ముఖ్యంగా ఈ సందర్భంగా అందరి కూడా ప్రెస్ మిత్రులకు నేను చేస్తున్నా. దాదాపు మనం ఒక బద్వేల్ నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలకు పైగా హిందూ దేవాలయాలు తీసుకొచ్చినాం. ఎప్పుడు జరగలేదు. మేము చాలా ప్రతి గ్రామానికి కూడా ముఖ్యంగా SC BC కాలనీలలో ఇప్పటి వరకు కూడా 160 దేవాలయాలు తీసుకొచ్చాం. ఇంకా కూడా దాదాపు ఒక 250 దేవాలయాలు ఈ గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా SC ST కమ్యూనిటీలో గౌరవ ముఖ్యమంత్రి గారితో ద్వారా వారి ఆకాంక్షలు కూడా మరి నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు నిజానికి 4 లక్షల ఉద్యోగాలు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఈయన ఒక్క 5 సంవత్సరాల్లోనే 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలే కదా, ప్రైవేటు ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. పరిశ్రమలు ఎక్కువగా తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు మిగతా దక్షిణ భారతదేశంలో ఎందుకంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్, చెన్నై కానీ బెంగళూరు కానీ ఇలాంటి ముఖ్య పట్టణాల్లో మనం పోటీ పట్టడం అనేది మరి చాలా ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పన చేస్తున్నారు. రాజధాని విషయం కూడా మనం మా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో 3 రాజధానులకు ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. నిజానికి హైకోర్టు సుప్రీంకోర్టులో ఉండడం వల్ల అది పూర్తి అయితే రేపు పొద్దున 3 చోట్ల మన రాయలసీమ కూడా కర్నూలులో మరి న్యాయ రాజధాని వచ్చేటువంటి విషయం మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ జలయజ్ఞం గురించి కూడా చివరిగా మనం మాట్లాడాలి. ఈ జలయజ్ఞంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ కార్యక్రమంలో ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక 500 కోట్లకు చేసి మనకు బ్రహ్మసాగర్కు ఒక విధంగా నీళ్లు తెస్తే దాన్ని నీళ్లు నడిపే చేత కాకుండా పోయింది గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. బ్రహ్మసాగర్లో నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
కానీ జగనన్న వచ్చిన తర్వాత లైనింగ్కు 600 కోట్ల రూపాయలు వచ్చింది కాబట్టి ఒక్కసారి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు అక్కడ విడుదలైతే 5,000 క్యూసెక్కులు అక్కడ వస్తే కనీసం 3,000-3,500 క్యూసెక్కులు బ్రహ్మసాగర్లోకి వచ్చే ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా మనం ఎప్పుడు ఈ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా కూడా స్వయం ఉపాధి లేకుండా ప్రభుత్వం రంగంలోనే మనం చేయలేం. అందుకనే మత్స్యకారులకు కానీ, అదేవిధంగా న్యాయవాదులకు కానీ, ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు కానీ, చేనేత కార్మికులకు కానీ ఈ రంగాల్లో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు. వారి మేనిఫెస్టో యువతకు ఉపాధి కల్పించడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు మేనిఫెస్టోలో తీసుకొస్తున్నారు. విద్యారంగం గురించి, వైద్య రంగం గురించి గౌరవ ఎమ్మెల్యే గారు విపులంగా మనకు తెలియజేశారు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. వ్యవసాయ రంగం చంద్రబాబు వ్యవసాయం దట్టుకున్నటువంటి వ్యక్తిగా ఏ విధంగా వ్యవసాయం గుట్టుబడిందో జగనన్న వచ్చిన తర్వాత ఈ 13,500 రూపాయలు కూడా వారు 16,000 రూపాయలకు మరి రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి గ్రామాల్లో అనేక విధాలుగా ఆర్బీకే సెంటర్లు ఇవ్వడం కానీ మిగతాది కూడా రేపు పొద్దున పెద్ద ఎత్తున మార్కెట్ రంగాన్ని, వ్యవసాయ మార్కెట్ రంగాన్ని వచ్చే 5 ఏళ్లలో జగనన్న మరి ముందుకు తీసుకుపోగలడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చారు. ఈ విలేజ్ క్లినిక్లు, అదేవిధంగా అర్బన్ క్లినిక్లు పెట్టి ఎవరు కూడా టౌన్లకు రాకుండా ఎక్కడిదక్కడ మరి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక పెద్ద మార్పును గౌరవ 12కు తగ్గగలిగినారు. ఇది ఒక గణనీయమైనటువంటి విషయం. 4వది ట్యాక్సులు, అంటే పన్నుల విషయంలో జిఎస్డిపిలో అప్పుడెంత పన్నులు ఉండే, ఇప్పుడెంత పన్నులు ఉండేటువంటిది మరి ఇదంతా కూడా మరి మీడియాలో వారు ప్రస్తావించారు. మీకు అందరికీ తెలిసి విషయాలన్నీ కూడా. కాబట్టి ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి, రాష్ట్రం విభజించబడ్డ తర్వాత ఎలాంటి ఒక డైనమిక్ లీడర్ ఉంటే మళ్ళీ మన దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు ఏ విధంగా తీసుకుపోగలం అనేది గత 5 సంవత్సరాల్లో ఆయన చేసి చూపించారు. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఆర్థిక రంగంలో కానీ మిగతా ఏ విధంగా అభివృద్ధిలో కానీ ఉన్న వనరులను సంక్షేమం చేస్తూనే అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలి అనేటువంటి విషయం చాలా విపులంగా వారు చెప్పడం జరిగింది. తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారు కాకుండా 600 పేజీల మేనిఫెస్టో ఇచ్చి అదంతా కూడా మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో ఎక్కడ కనపడకుండా చేయడం, అంటే అవన్నీ ఎవరు చదువుకుంటే ఎక్కడ మళ్ళీ తను ప్రస్తావిస్తారు అనేది కాకుండా గత 2019లో ఏ విధంగా 4 పేజీల మేనిఫెస్టో ఇచ్చారో ఇప్పుడు కూడా 4 పేజీల మేనిఫెస్టో మాత్రమే జగనన్న ఇచ్చినటువంటి విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. జగనన్న ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రస్తావించినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. జగనన్న 5 ప్రధాన రంగాల్ని వారు చూసుకున్నారు. ఇది ముఖ్యంగా 1 విద్య, 2ది వైద్యము, 3ది వ్యవసాయము, 4వది మహిళా సాధికారికత, 5వది సామాజిక న్యాయము. ఇవన్నీ చేయాలి అంటే పరిపాలనా సంస్కరణలు. ఈ 6 రంగాల్లో గత 5 ఏళ్లలో పెను మార్పులు తీసుకొచ్చారు. ఆ పెను మార్పుల ద్వారానే ఈనాడు ఆంధ్ర రాష్ట్రం మరి దక్షిణ భారతదేశంలో ముందుండే అగ్రగామిగా. సో ఈ వివరాలు అన్నీ కూడా అందుకనే జగనన్న మేనిఫెస్టోలో మొట్టమొదట మహిళలు మొదటి పేజీలో ఆయన ఇచ్చిన దాంట్లో మహిళల గురించి వారు ప్రస్తావన చేయడం జరిగింది. ప్రతి పథకాన్ని కూడా మహిళలకు ఇచ్చేటువంటి విషయం, ఇందులో కొనసాగించేటువంటి విషయం. ఇది చేయూత ద్వారా కానీ,
ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ మహిళలకు మరి గత 5 సంవత్సరాల్లో ఏది చేశారో అదే వారు కంటిన్యూ చేసేటువంటి విషయం మొదటి పేజీలో వారు ఇవ్వడం జరిగింది. మొత్తం అక్కా చెల్లెమ్మలకు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 4,50,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తే అక్కా చెల్లెమ్మలకు 2,83,866 కోట్ల రూపాయలు అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు మేము తెలియజేసుకుంటున్నాం. పెన్షన్లు కొనసాగిస్తున్నారు. 3,000 రూపాయల నుంచి ఎవరికైతే మరి దివ్యాంగులకు, అదేవిధంగా వితంతువులకు, అదేవిధంగా వృద్ధులకు ఈ 3 వాళ్ళకు కూడా ఎంత పకడ్బందీగా పెన్షన్లు ఇస్తున్నారో 1వ తారీఖున మనం చూసాం. ఒక్క నెలలో ఏ విధంగా మరి తెలుగుదేశం వాళ్ళు ఇళ్లకు ఇవ్వకూడదు అంటే దరిదాపు 35 మంది మరి వృద్ధులు చనిపోయినటువంటి విషయం. ఎవరి మీద ఇలా కోపం? తెలుగుదేశం వాళ్ళకు బీదల మీద, వృద్ధుల మీద. ఇది చాలా అన్యాయంగా చేస్తున్నటువంటి పని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి రెండోది అతిపెద్ద విషయంలో ముఖ్యమంత్రి గారి ఒక్కసారి అవుట్లుక్ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు 2 టన్నులు కూడా పూర్తయినాయి. ఈ 2 టన్నుల నుంచి కూడా మనకు పూర్వమామిళ్ళ మండలం, కాశీనాయన మండలం, కలసపాడు మండలానికి ఇప్పుడంతా నిజానికి ఎత్తిపోతల పథకం ద్వారా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది వస్తుంది నిజానికి. అయినా కూడా మన గౌరవ ఎంపీ గారు ఎత్తిపోతల పథకంలో కాశీనాయనలో కానీ కలసపాడులో కానీ ఎత్తిపోతల పథకం ఇచ్చాం. పూర్వమామిళ్ళలో కూడా ఇచ్చి ఒక సైడు బ్రహ్మసాగర్ ద్వారా ఎత్తిపోతల పథకం, అదేవిధంగా వెలుగొండ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మన కుడి ఎడమ కాలువలకు కూడా బ్రహ్మసాగర్ నుంచి వచ్చే కాలువలకు కూడా దాదాపు 30 కోట్ల రూపాయలతో ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మన బీకోడూరు నుంచి వచ్చేటువంటి ఎల్ఎస్పి నుంచి వైడనింగ్ చేశాం. మనం ఇక్కడ నుంచి ఈ 30 చెరువులు నింపి కూడా మనం బద్వేల్కి కేవలం 1 నెల రోజుల లోపలనే బద్వేల్ చెరువు నింపేటువంటి కార్యక్రమం. కాబట్టి భవిష్యత్తులో కరువును ప్రారంభించడానికి పెద్ద ఎత్తున అనేక చర్యలు తీసుకున్నాం. ఈ రాష్ట్రం, ఈ జిల్లా, మన బద్వేల్ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి జగనన్న వేసినటువంటి ప్రతి స్టెప్ కూడా ఈ మేనిఫెస్టో ద్వారా పూర్తిగా అవగతమైతా ఉంది. మళ్ళీ చంద్రబాబుకు ప్రజలు ఏదైనా ఎన్నోసార్లు చూశారు. 2014-19లో నేను మారినాను, నాలో మార్పు వచ్చింది, నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను కానీ మళ్ళీ కుక్కతోక వంకరగానే అధికారం తీసుకోవడం, ఈ మర్చిపోవడం ఆయన నైజం. కాబట్టి దయ ఉంచి నేను ప్రెస్ మిత్రుల ద్వారా అందరినీ కూడా కోరడం ఏంటంటే మరొక్కసారి ఆయన ట్రాప్లో ఎవరు కూడా పడకుండా జగనన్నను మరి ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, మన రాయలసీమ అభివృద్ధి, వెనుకబడినటువంటి రాయలసీమ, కడప జిల్లాల అభివృద్ధికి మనం జగనన్నకు చేదోడుగా ఉంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను.